హలో గైస్ రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయన్నమాట నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ. మంత్లీ ఎక్స్పైరీస్ యొక్క అనాలిసిస్ గురించి డిస్కస్ అనేది చేద్దాం. అలాగే మార్కెట్స్ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉన్నాయా లేదా రివర్సల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయా దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం. అలాగే వోక్ ఫార్మా ఈరోజు ఆల్మోస్ట్ 17% ర్యాలీ ఇచ్చింది. ఫార్మా స్టాక్స్కి 100% తారీఫ్ అనౌన్స్ చేసిన తర్వాత ఫార్మా స్టాక్స్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. బట్ ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. రీజన్స్ ఏంటో డిస్కస్ అనేది చేద్దాం. అలాగే ప్రీవియస్ సాటర్డే వీడియోలో చాలా స్టాక్స్ గురించి అడిగారు అన్నమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, జేపీ పవర్ గురించి అడిగారు, కేఫిన్ టెక్ గురించి అడిగారు, ఇంకొన్ని స్టాక్స్ గురించి అడిగారు. వాటన్నిటి గురించి కూడా కవర్ చేద్దాం. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కనుక లాస్ట్ ఆల్మోస్ట్ మనకి చూస్తే కనుక 8 days నుంచి మార్కెట్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపిస్తుంది. ఈరోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక జిగ్జాగ్ మార్కెట్ నడిచిందనమాట. మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత షార్ప్ అప్ సైడ్ మూమెంటం కనిపించింది. 24,750 రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. అరౌండ్ 24,800 దగ్గర నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ కంటిన్యూ అయింది. ఆల్మోస్ట్ 24,600 లెవెల్ దగ్గరకు వచ్చింది. మళ్ళీ పైకి వెళ్ళింది. 24,750 టెస్ట్ చేసింది, మళ్ళీ పడింది. బోత్ సైడ్ మార్కెట్ అనేది నడిచింది అనమాట. ఇలా నడవడం వల్ల మనకి ఏంటి అంటే కనుక ప్రీమియమ్స్ రేపు మనకి మంత్లీ ఎక్స్పైర్ ఉండడంతో బోత్ సైడ్ మార్కెట్ వల్ల ప్రీమియం డికే అనేది జరిగింది. ఆల్మోస్ట్ బోత్ సిఈపీస్ రెండు కూడా ఏదైనా మనకి నెగిటివ్గానే క్లోజింగ్ అనేది ఇచ్చాయన్నమాట. 30-40% అరౌండ్గా ప్రీమియమ్స్ అనేది డికే అయ్యాయి అనమాట. రేపు కూడా మనకి కొంత జిగ్జాగ్ మార్కెట్ ఉండే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మంత్లీ ఎక్స్పైర్స్ చాలా వాలటిలిటీ సెషన్స్ అనేవి ఉంటాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. మేము కూడా ఈరోజు ఆల్మోస్ట్ నిఫ్టీ సిఈ తీసుకుని 30-50% అరౌండ్గా తీసుకున్నాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ మనకి రేపటి మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు ఓవరాల్ ట్రెండ్ స్టిల్ మార్కెట్లో మనకి నెగిటివిటీ ఉంది. మనకి మేజర్ సపోర్ట్ చూస్తే కనుక 24,500 మనకి మేజర్ సపోర్ట్ లెవెల్ అనమాట. బట్ ఈరోజు చూస్తే కనుక అరౌండ్గా 24,600 కూడా మనకి సపోర్ట్ అనేది తీసుకుంది. రేపు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక 24,750 పైన మార్కెట్ సస్టైన్ అయితే మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24,900 లెవెల్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఈ లెవెల్ పైన క్లోజింగ్ ఇవ్వకపోతే ఈవెన్ మనకి గిఫ్ట్ నిఫ్టీ కొంత పాజిటివ్గా ఓపెన్ అయినా లేదా సైడ్ వేస్ ఓపెన్ అయినా ఈ లెవెల్ పైన 1 hour క్లోజింగ్ ఇస్తే అప్పుడు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే కనుక ఫర్దర్గా మార్కెట్ మళ్ళీ కూడా 24,600 అలాగే 24,500 లెవెల్స్ మనకి రేపు టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది కదా సార్. ఇది మనకి సింపుల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటి కోసం అనమాట. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు కొంత సైడ్ వేస్ ఓపెన్ అయింది. ఆ తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ కూడా మార్కెట్లో కొంత సెల్లింగ్ ప్రెజర్ రావడం వల్ల పడింది. మళ్ళీ మార్కెట్ క్లోజింగ్ టైంలో కొంత పాజిటివ్గా క్లోజ్ అయింది. ఓవరాల్గా కొంత సైడ్ వేస్ మార్కెట్ నడిచింది. స్లైట్ పాజిటివ్గానే క్లోజ్ ఇచ్చింది. ఓవరాల్ ట్రెండ్ స్టిల్ మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్గానే ఉంది. మనం లెవెల్స్ అబ్జర్వ్ చేస్తే రేపటి కోసం 54,500 మనకి స్ట్రాంగ్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ పైన ఉంటే కనుక మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే కనుక ఈరోజు మనకి టెస్ట్ చేసిన లెవెల్స్ 54,700 అలాగే 55,000 లెవెల్స్. ఈ 2 రీజన్స్ మనం రెసిస్టెన్సెస్ కింద తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక అప్ సైడ్ మూమెంట్ దగ్గర ఈ 2 రెసిస్టెన్స్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ లెవెల్ పైన సస్టైన్ కాలేకపోతే కనుక మళ్ళీ కూడా ఈరోజు మనకి 54,250 అలాగే 54,000 లెవెల్స్ మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సింపుల్ అనాలిసిస్ ఈ లెవెల్ పైన ఉన్నంత వరకు మనం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ కింద పడితే రేపు మనం కొంత బేరిష్నెస్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపటికి మంత్లీ ఎక్స్పైరీ కోసం అనమాట. అలాగే ఈరోజు మనకి వోక్ ఫార్మా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ 17% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 18-19% ర్యాలీ ఇచ్చింది. మార్కెట్ క్లోజింగ్ టైంలో 17% అరౌండ్గా క్లోజ్ అనేది అయిందనమాట. ఫార్మా స్టాక్స్కి 100% తారీఫ్ ఉన్నా సరే ఈ పర్టికులర్ స్టాక్లో రివర్సల్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ ర్యాలీకి రీజన్ ఏంటి అంటే కనుక ఈరోజు వైట్ హౌస్లో ట్రంప్ గారు ఏం చెప్పారంటే కనుక ఏదైతే ప్రీవియస్గా ఎగ్జిస్టింగ్ తారీఫ్స్ ఉన్న ఏదైతే కంట్రీస్ ఉంటాయో వాళ్ళకి ఈ 100% తారీఫ్ వర్తించదు. కేవలం 15% ఉంటుంది అని చెప్పారన్నమాట. ఆల్రెడీ ఏవైతే ఎగ్జిస్టింగ్ ట్రేడ్ డీల్స్ ఉంటాయో వాళ్ళకి కేవలం 15% తారీఫ్ మాత్రమే ఉంటుంది. 100% తారీఫ్ ఉండదు. అంటే ఇది మనకి కొంత కొన్ని కంట్రీస్కి పాజిటివ్ అనమాట. కొన్ని కంట్రీస్ ఏ కంట్రీస్ అంటే కనుక యూరోప్ అలాగే జపాన్. ఈ 2 కంట్రీస్ ఆల్రెడీ యూఎస్తో ప్రీవియస్గానే ట్రేడ్ డీల్స్ చేసుకుందనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ డీల్స్ అనమాట. వీళ్ళకి 15% తారీఫ్ మాత్రమే ఉంటుంది. అందువల్ల దానికి వోక్ ఫార్మా స్టాక్కి లింక్ ఏంటి అంటే కనుక వోక్ ఫార్మా కంపెనీ ఏదైతే ఉందో ఇది మనకి యూరోప్లో కూడా ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే కొన్ని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ఫ్లాగ్షిప్ డ్రగ్ జైనిచ్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు యూరోప్లో అనమాట. ఇది కొంత ఈ పర్టికులర్ స్టాక్కి పాజిటివ్గా మారిందనమాట. అందువల్ల స్టాక్లో మంచి మొమెంటం అనేది కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో ఆల్మోస్ట్ 8-9% పడింది. బట్ ఈరోజు చాలా మంచిగా పాజిటివ్గా టర్న్అవుట్ అయింది. సింగిల్ డే మూమెంట్ చూసి ఇప్పుడు కూడా తీసుకోకండి. బట్ న్యూస్ ప్రకారం
ఈరోజు స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. సో ఇది మనకి వర్క్ ఫార్మా గురించి అనమాట. అలాగే ప్రీవియస్ వీడియోస్లో కొన్ని స్టాక్స్ గురించి అడిగారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి చాలామంది అడుగుతున్నారు అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంక్ 950 స్ట్రాంగ్ సపోర్ట్, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఇక్కడ కొంత లెవెల్స్ యాడ్ చేసుకోండి. అలాగే మనకి 850 లెవెల్స్ దాకా వెయిట్ చేయండి, ఇక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూ ప్రెజెంట్ అవాయిడ్ చేయండి. ఓవరాల్ మార్కెట్స్ స్టిల్ నెగిటివ్ ఉన్నాయి. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే మాత్రమే ఈ 2 లెవెల్స్ మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అనమాట. అలాగే చాలామంది కెనరా బ్యాంక్ గురించి అడుగుతున్నారు. కెనరా బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మన వీడియోస్లో ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ అయ్యి ఆల్మోస్ట్ 120 లెవెల్స్ దగ్గర నుంచి 80 లెవెల్స్ దగ్గర పడిపోయినప్పుడు మనం డిస్కస్ అనేది చేసాం. సో యాడ్ చేసుకోండి, మంచి ఫాల్ ఆల్మోస్ట్ 40% ఫాల్లో మనకు దొరుకుతుంది, యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. అక్కడి నుంచి చాలా మంచి ర్యాలీ కనిపించింది. సో 3 to 4 months పీరియడ్లో. సో ప్రజెంట్ అయితే కనుక 120 ప్రీవియస్ 120 నుంచి 125 రీజన్ మనకి రెసిస్టెన్స్ అనమాట. ఆ రీజనే టెస్ట్ చేస్తుంది. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. మార్కెట్స్ కొంత సహకరిస్తే కనుక ఈ రీజన్ 125 బ్రేక్ అయితే ఫర్దర్గా పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. సో ఇది మనకి కెనరా బ్యాంక్ గురించి అనమాట. అలాగే ఎస్బీఐ కూడా స్టిల్ మనకి హై లెవెల్స్లో ఉంది. సో ప్రజెంట్ ఫాలింగ్ మార్కెట్స్లో హై లెవెల్స్లో యాడ్ చేసుకోకండి. ప్రీవియస్గా ఈ పర్టికులర్ స్టాక్ ఎస్బీఐ సో ఆల్మోస్ట్ మనకి 900 లెవెల్ టెస్ట్ చేసి మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. ప్రీవియస్గా కూడా ఆల్మోస్ట్ 870 నుంచి 875 రీజన్ టెస్ట్ చేసి షార్ట్ ఫాల్ కనిపించింది. ప్రజెంట్ ఆ రీజన్లో ఉంది. సో ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడం కన్నా కూడా బెటర్ బ్రేక్ అయిన తర్వాత యాడ్ చేసుకున్న బెటర్. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే, లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఒకేసారి బై చేయకండి, డిప్స్లో యాడ్ చేసుకోండి. సో ఇది మనకి ఎస్బీఐ స్టాక్ గురించి అనమాట. అలాగే జేపీ పవర్ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ప్రీవియస్ ఏదైతే ఈ స్ట్రాంగ్ ర్యాలీ అది కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ మనకి 12 రూపీస్ 13 రూపీస్ దగ్గర నుంచి 27 దాకా వెళ్ళింది. అది ప్రీవియస్గా స్ట్రాంగ్ ర్యాలీ. సో అప్పుడు న్యూస్ వల్ల కొంత ర్యాలీ ఇచ్చింది. ఆ ర్యాలీ కంప్లీట్ అయింది. ప్రజెంట్ కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది. 20 రెసిస్టెన్స్ తీసుకుంది. ఎవ్రీడే కూడా మనకు పడుతుంది అనమాట. ఒకవేళ 17 నుంచి 17.5 ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనకి మళ్ళీ 15 నుంచి 12 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి జేపీ పవర్ గురించి అనమాట. అలాగే కేఫిన్ టెక్నాలజీస్ గురించి సో సంపాదన అడిగారు అనమాట ప్రీవియస్ వీడియోలో. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రెజెంట్ సో నియర్ బై సపోర్ట్ మనం ఈ పర్టికులర్ స్టాక్ చూస్తే కనుక 1000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ప్రజెంట్ అయితే కనుక కొంత సైడ్ వేస్ నడుస్తుంది. స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 1000 అలాగే 800 లెవెల్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ మనం అక్యూములేట్ చేసుకోవచ్చు, బట్ డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి కేసు. అలాగే ఓలెక్ట్రా స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్మోస్ట్ 1000 నుంచి 1100 రీజన్స్లో డిస్కస్ చేసాం. సో హై లెవెల్స్లో ఎప్పుడు కూడా ఓలెక్ట్రా స్టాక్ని బై చేయకండి. సో ఓలెక్ట్రా గ్రీన్ టెక్ని సో ఏదైతే మనకి ఫ్యూచర్లో మనకి ఏదైతే ఎలక్ట్రిక్ బస్సెస్ అవన్నీ కూడా తయారు చేస్తుంది. లాంగ్ టర్మ్ వ్యూ చాలా మంచి కంపెనీ, డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అనమాట. బట్ హై లెవెల్స్లో యాడ్ చేసుకోకండి, బెటర్ ఫర్దర్గా ఫాలో అవ్వనండి. మార్కెట్స్ కూడా పడుతున్నాయి కాబట్టి సో 1100 నుంచి 1200 రీజన్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఓలెక్ట్రా స్టాక్ గురించి అనమాట. అలాగే చాలామంది హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి అడుగుతున్నారు. సో ఏదైతే 2021లో ఇన్వెస్ట్ చేసాం అక్కడి నుంచి కూడా కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుందని. సో ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక నెగిటివ్ ఉంది. కంపెనీ డీసెంట్ కంపెనీ, బట్ ఏదైతే కనుక ఏదైతే కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది పర్టికులర్ స్టాక్లో జరుగుతుంది. లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ చాలా మంచి ర్యాలీ ఇచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ నడుస్తుంది. ప్రజెంట్ ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కనుక అవాయిడ్ చేయండి. స్టిల్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక నెగిటివ్ ఉంది. ఆల్రెడీ అక్యూములేట్ చేసుకుంటే కనుక టైం ఇవ్వండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక రికవరీ ఉండే ఛాన్స్ ఉంది గైస్. ప్రీవియస్గా మనం కార్ట్ రేట్ చూసాం. ఆల్మోస్ట్ మనకి 1600 రూపీస్ స్టాక్ కాస్త 400-500 లెవెల్స్కి వచ్చింది. మళ్ళీ టైం ఇచ్చి 2-3 ఇయర్స్ పీరియడ్లో మనకి మళ్ళీ కూడా సో 1600 పైన కూడా మనకి ట్రేడ్ అవుతుంది. మోర్ దాన్ 2000 పైన ట్రేడ్ అవుతుంది. సో కొంత టైం ఇవ్వండి. ఫండమెంటల్ స్టాక్స్ రికవరీ అవ్వడానికి టైం పడుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది బెల్ రైజ్ స్టాక్ గురించి అడుగుతున్నారు. బెల్ రైజ్ స్టాక్ ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత మనం ఆల్మోస్ట్ 130 లెవెల్స్ డిస్కస్ చేసాం, 150 లెవెల్స్ డిస్కస్ చేసాం. సో స్టిల్ ఓవరాల్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. హై లెవెల్స్లో మార్కెట్స్ పడుతున్నప్పుడు ఎప్పుడు కూడా యాడ్ చేసుకోకండి. సో పడితే కనుక మళ్ళీ రికవరీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. సో ఒకవేళ ప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్ అయితే పాజిటివ్ ఉంది. 160 లెవెల్ రెసిస్టెన్స్ టెస్ట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్స్లో రివర్సల్ వచ్చి ఈ పర్టికులర్ స్టాక్ 160 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకుని విత్ ఎస్ఎల్స్ మెయింటైన్ చేసుకోండి గైస్. సో ఇది మనకి బెల్ రైజ్ స్టాక్ గురించి అనమాట. అలాగే వోల్టాంప్ స్టాక్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఓవరాల్ ట్రెండ్ స్టిల్ మనకి ప్రజెంట్ ప్రీవియస్గా చాలా స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. ఈ పర్టికులర్ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2500 స్టాక్ కాస్త సో ఆల్మోస్ట్ 14,000 నుంచి 15,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ప్రజెంట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి వెళ్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ కంపెనీ ఫండమెంటల్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 7,000 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. స్టాక్ PE 22 ఉంది. స్టిల్ అండర్ వాల్యుయేషన్. స్టాక్
7,000 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నా స్టిల్ స్టాక్ వాల్యుయేషన్స్ పరంగా స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్ దగ్గరే ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అరౌండ్ 6,600 ఉంది. అరౌండ్ ప్రైస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. 400 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఆర్ఓసి ఆర్ఓఈ బాగున్నాయి. ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. స్మాల్ డెప్ట్, వెరీ స్మాల్ డెప్ట్ కంపెనీ అనమాట. ఫండమెంటల్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. సో ప్రజెంట్ ట్రెండ్ అయితే కనుక నెగిటివ్ ఉంది. ప్రీవియస్గా మనకి ఈ పర్టికులర్ స్టాక్ 6,000 లెవెల్స్ దగ్గర కొంత స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ప్రజెంట్ పడుతుంది. లేదు అనుకుంటే కనుక 1 or 2 డిప్స్ అప్ టు 5,000 లెవెల్స్ దాకా స్లోగా అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది సమ్ పర్సన్ అడిగారు అనమాట. అలాగే నెక్స్ట్ మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి కూడా సమ్ పర్సన్ అడిగారు. సో ఇదైతే కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. సో ప్రీవియస్గా మనకి 45 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. మార్కెట్స్ పడుతున్నాయి. వెయిట్ ఫర్ రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ మనకి నెక్స్ట్ సపోర్ట్ కూడా మనం చూస్తే కనుక 38 నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. 38 అలాగే 45 నియర్ బై సపోర్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక మార్కెట్స్ పడుతుండడంతో డైలీ కూడా 1 to 2% అరౌండ్గా ఫాల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి మార్ఫన్ ల్యాబొరేటరీస్ గురించి. అలాగే స్టాక్ గురించి అడుగుతుంది అనమాట. ఈ ఓవరాల్ ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ అనేది కనిపిస్తుంది. నియర్ బై సపోర్ట్ మనకి సో 1500 స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. వెయిట్ ఫర్ రివర్సల్. సో లాంగ్ టర్మ్ వ్యూ అయితే కనుక అవాయిడ్ చేయండి గైస్. సో ఇది మన స్టాక్స్ గురించి. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేద్దాం గైస్. సో అదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.